సార్ నమస్తే సార్. నమస్తే. పిల్లలకి ఒక మోటివేషన్ వీడియో చేద్దాం సార్, చెప్పండి. మోటివేషన్లు ఇవాళ టీవీ పెట్టినా సెల్ ఫోన్లు పెట్టినా విని 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 పిల్లలు మరి మంచి మార్గానికి మోటివేట్ అవుతున్నారో చెడు మార్గానికి మోటివేట్ అవుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మనిషిలో పట్టుదల శ్రమశక్తి పెరిగితే వాడు చదువు లేకపోయినా రాణించగలడు. మరి చదువు వద్దని కాదు నేను అనేది, చదువుకోవాలి. ప్రతి మనిషి చదువు లేకపోతే ఈ లోకం ఏంటి, ఈ సమాజం ఏంటి తెలుసుకోలేడు. ప్రతి మనిషి మినిమం చదువుకోవాలి. చదువుకున్న తర్వాత పట్టుదలతో శ్రమతో బాగుపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి 10వ తరగతి వరకు చదువుకోవాలి మినిమం, కనీసం తక్కువలో తక్కువ. అంటే ఈ లోకం ఏంటని తెలుసుకోవాలంటే ఈ రోజుల్లో ఎంత ఉన్నతమైన చదువులు చదువుకుంటే అంత మంచిదే. దానికి నేను కాదనట్లేదు, మళ్ళీ చదువొద్దన్నానని కాదు. కనీసం బాగుపడడానికి 10వ తరగతి వరకు చదువుకుంటే చాలు. అసలు సత్యలింగం నాయకర్ అని ఒక ఆయన ఈ పూర్వం రోజుల్లో ఓడల్లో వ్యాపారం చేసి గొప్ప వ్యక్తి అయిన కథ ఒకటి ఉంది. ఆయన ఏం చదువుకోకనే పట్టుదలతో అయినాడు. అలాగే నీకు ముందు పట్టుదల ఉండాలయ్యా, నీకు ముందు క్రమశిక్షణ ఉండాలి. అప్పుడు ఎవడైనా పైకి వస్తాడు. వాడు చదువు కోసి ఉద్యోగమే చేయాలని ఏం లేదు. నాకు తెలిసి ఒక అబ్బాయి తాగుబోతాయి తిరుగుతుంటే వాడిని చేరదీసి ఇది సమంజసం కాదు, మరి నువ్వు ఇట్లా బ్రతికితే లాభం లేదంటే నేను తాగుబోతునైపోయినా నా వల్ల ఏం కాదు, నేను ఇంకేం చేయలేను, నా జీవితం వ్యర్థం అన్నట్టుగా నిరాశపడిపోయినాడు. అటువంటి వ్యక్తిని నాతో కూడా ఉండవయ్యా కొన్నాళ్ళు, నువ్వు నీకు నేర్పుతానేనని కొన్నాళ్ళు ఉంచుకొని మొట్టమొదట ఆ తాగుడి మీద విరక్తి పుట్టించేట్టుగా చేసి మరి ఒక సిటీలో ఒక 2,000-3,000 రూపాయలు పెట్టుబడి పెట్టి కొబ్బరి బొండాలు పెట్టించి అమ్ముకోనాయనా అని చెప్పిన. అది ఈ వ్యాపారం కరెక్ట్గా చేసుకున్నావు ప్రతిరోజు అంటే వాడు అలానే ఆ లారీలో వాళ్ళు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. మరి సిటీలో పెడితే కొన్నాళ్ళు అక్కడ వద్దు అని తీసేసినారు పోలీసు వాళ్ళు, ఆటంకం చేస్తే ఊరు బయట ఒక చెట్టు కింద పెట్టుకున్నాడు. మరి అలా 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 సాగించినాడు. వచ్చిన డబ్బులు సారాయి దాక్కుండా మరి దాచుకోవడం, మరి భార్య కూడా ఆయనకు సహకరించడం. మరి ఆ విధంగా ఒక్క రూపాయి వేస్ట్ చేయకుండా రోజు 200, 300, 400, 1000 రూపాయలు, 2,000 కూడా మిగిలే అంత కొబ్బరి బొండాలు అమ్మడమే, ఇంకేం వేరేది ఏం లేదు. ఆ శ్రమ కోర్చి పనిచేసి మరి ఇవాళ కోటీశ్వరుడు అయినాడు. మీరు చెప్తే నమ్మరు. వాళ్ళ పిల్లోళ్ళు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ పిల్లోళ్ళని కష్టపడి ఆ కొబ్బరి బొండాల మీదనే వాళ్ళని చదివించినాడు. వాళ్ళు ఇవాళ అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈయన కోటీశ్వరుడు అయినాడు. ఇప్పుడు కూడా ఆయన చేసుకునే పని మానలేదు, కొబ్బరి బొండాలు అమ్ముతూనే ఉన్నాడు. మరి ఆ విధంగా పట్టుదల ఉండాలయ్యా. పట్టుదల లేకపోతే ఎవడు ఏమి చేయలేడు. చదువుకున్నోడు కూడా పనికిరాని వాళ్ళు ఉన్నారు. ఏమి చదువు రాకుండా రోజు 4-5 వేలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ పట్టుదల ఉంటే మార్గం మెట్టుకు మెట్టు అదే పైకి పోతూ ఉంటుంది. ఎప్పుడూ తాపీ పని చేయడమే కాదు. నేను చిన్నప్పటి నుంచి చేస్తుంటా తాపీ పని, నేను ఎదగలేదు, నా కర్మ నా తలరాత అని ఒకడు అంటాడు. ఒరి నీ కర్మ కాదు, నీ తలరాత కాదురా. మరి రోజు పని చేసినాక నువ్వు ఏం చేస్తావంటే సాయంత్రం కొంచెం మందు దాకపోతే నాకు నిద్ర పట్టదు అంటాడు. మరి వాడు ఎట్లా మిగిలి పెడతాడు డబ్బులు? కొంచెం కాదు, సగం డబ్బులు పైన ఆడే తాగేస్తాడు. మళ్ళీ కొన్నాళ్ళకి ఆ తాగి ఊపిరితిత్తులు, గుండె అన్ని జబ్బులు వచ్చి మళ్ళీ ఆ జబ్బులకు అప్పు చేస్తాడు. ఇక వాడు బాగుపడేది ఏముంది? నేను కష్టపడినా నా తలరాత, నేను ఎందుకు కష్టపడలే, నేను బాగుపడలేదు అంటాడు. కానీ వాడి ప్రవర్తన మంచిది కాదు. ప్రవర్తన మంచిగా ఉండి కష్టపడుకుంటే, అలా కష్టపడుకున్న వాళ్ళు ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఆయన మేస్త్రి ఉన్నాడు. వాడు 100 రూపాయలు మేస్త్రి పని కాడ నుంచి పోయినాడు. 50 రూపాయలు కూలి చేస్తే మేస్త్రి కింద. వాడు పట్టుదలతో ఒక 6 నెలల సంవత్సరంలోనే తాపి పట్టుకొని మరి కన్స్ట్రక్షన్ చేసేది నేర్చుకున్నాడు. కన్స్ట్రక్షన్ చేసేది నేర్చుకుంటే 100 రూపాయలు అయింది అప్పుడు కూలి. ఇవాళ తాపి మేస్త్రికి 1000 రూపాయలు. అయితే ఈ పిల్లవాడు ఏం చేసినాడు? నేర్చుకొని అందులో ఉన్న స్కిల్స్ అన్నీ బాగా గ్రహించినాడు. ఆ గ్రహించడానికి నీకు కొంచెం జ్ఞాపక శక్తి, కొంచెం ఆలోచన, నీకు శ్రద్ధ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. అది లేనప్పుడు మనం ఎన్ని చెప్పినా వేస్ట్. వాడు నేర్చుకొని ఇవాళ వాడు 10-20 మందిని మరి మేస్త్రులు వాని కింద పనిచేస్తారు. వీడు ఒక బిల్డింగ్ ఒప్పుకుంటాడు 4 లక్షలకి 5 లక్షలకి, ఒక చదరపాటికి ఇంత అని ఒప్పుకుంటాడు.
ఒక్కొక్క చోట 5 మందిని, ఒక్కొక్క చోట 5 మందిని, ఒక్కొక్క చోట 10 మందిని, 4-5 చోట్ల వాళ్ళ కూలీలను పెడతాడు మేస్త్రుల్ని. ఈయన 4 చోట్లకు పోయి చూసి ఇగో ఇది ఇట్టుకట్టు ఇది ఇట్టుకట్టు అని చెప్పి వస్తాడు. అలా వాళ్ళందరూ సంపాదించినంత ఈయనకి మిగులుతుంది. కాంట్రాక్ట్ తీసుకుని నీకు ఆ స్కిల్స్ రావాలా, ఇది ఎన్ని అడుగులు పట్టుద్ది, ఎంత డబ్బులు కొప్పుకుంటే మనకు మిగులుద్ది, మరి పెట్టుకున్న కూలీలతో మనం ఎంత దగ్గరుండి పని చేయించుకుంటే మనకు మిగులుద్ది, అది రావాలి. నువ్వు కూలీలను పెట్టేసి 4 చోట్ల నువ్వు ఇంట్లో పడుకుంటే వీళ్ళు చేయరు, వాళ్ళ కూలీలకు కూడా రావు, నువ్వు వాళ్ళ కూలీలు కూడా నీ చేతి నుంచి చేయాల్సి వస్తుంది. అట్లా కాదు, నువ్వు శ్రద్ధగా ఉండి పట్టుదలగా ఉండి మరి ఒప్పుకున్న ఇంటి యజమానికి సకాలంలో ఇల్లు కట్టిస్తే వాడు 100 మందికి చెప్తాడు, ఫలానా మేస్త్రికి ఇల్లు ఇస్తే బ్రహ్మాండం కట్టిస్తాడు అనుకున్న టైంలో అని. ఆ విధంగా నీకు పేరు పడుతుంది. నీ దగ్గర పనిచేసిన వాళ్ళకు కూడా నువ్వు సక్రమంగా జీతాలు ఇవ్వాలి, రోజు కూలి వాళ్ళకి సాయంత్రానికి ఇవ్వాలి. కానీ నీకు ముఖ్యంగా ఆ విధంగా చేయాలంటే నీకు తాగుడు లేకుండా ఉండాలి. మద్యపానం ఉంటే వాడిగా నాశనమే. ఇవాళ కష్టపడుకునే వాళ్ళందరూ పైకి రాలేకపోవడానికి మొట్టమొదటి కారణం తాగుడే. తాగుడు లేకపోతే మరి ఆ ఉద్యోగస్తులు కూడా పనికిరారు. శ్రమశక్తికి ఉండే విలువ అట్లుంది. కాబట్టి పైకి రావడం అంటే నీ ఓపిక, నీ శక్తి, నీ పట్టుదల, నీ క్రమశిక్షణ ముఖ్యం. ఆ క్రమశిక్షణ, మంచి అలవాట్లు ఇవి ఉంటే తప్పనిసరిగా పైకి వస్తారు. చదువులే ఉండాలని ఏం లేదు, వాళ్ళు ఆరోగ్యంగా కూడా ఉంటారు. వాళ్ళకి ఒక ఉత్సాహం వస్తుంది. సంపాదిస్తే 1,00,000 సంపాదిస్తే ఇంకో 1,00,000 సంపాదించాలని కోరిక పుడుతుంది. మీ నాయన నీకు 1000 రూపాయలు ఇస్తే నువ్వు రోజు 10, 20, 100, 50 ఖర్చు పెట్టేసి 100 మిగిలింది అనుకో, 900 అయిపోయినాయి, ఈ 100 ఏం చేస్తామని సాయంత్రానికి ఖర్చు పెడతావు. అదే మీ నాయన 100 రూపాయలు ఇస్తే నువ్వు దాన్ని 900 చేసినావు అనుకో, ఎట్టయినా దీన్ని 1000 చేయాలని శ్రమ పడతావు, 1000 చేస్తావు. అది కూడబెట్టే ఆలోచన అట్లా ఉండాలా. 1,000, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు కూడబెట్టాలి. కూడబెట్టి నువ్వు ఎత్తుకుపోతావు అంటే ఎత్తుకుపోయేది ఏం లేదు. నీ జీవితం అంతా హ్యాపీగా ఉండాలి. డబ్బులకు మరి మనిషికి ఉంటే ఆనందం, గొడ్డుకు తింటే బలం. మనిషికి ఉంటేనే బలం. నా పేరు మీద నాకు బ్యాంకులో 10 లక్షలు ఉన్నాయంటే నాకు ఎంతో బలం. అది సగం ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి మనిషి పైకి రావాలంటే క్రమశిక్షణ ఉండాలి, పట్టుదల ఉండాలి. నేను చెప్పినాక కొబ్బరి బొండాలని అమ్ముకునేవాడు కోటీశ్వరుడు అయినాడు. తాపి పని చేసుకునేవాడు ఎంతో గొప్ప వ్యక్తి అయినాడు. వాడి దగ్గర ఇప్పుడు 30-40 మంది పనిచేస్తున్నారు. ఆ విధంగా ఆ 10 మందికి మార్గం చూపించినోడు అవుతున్నాడు. కాబట్టి ఏ పని చేస్తూ ఉండడం అనేది కాదు, నువ్వు చేసే పని డిసిప్లైన్గా చేయాలనేది కంపల్సరీ ముఖ్యం. నీ అలవాట్లు మంచిగా ఉండాలనేది ముఖ్యం. ఈ 2 ఉంటే పట్టుదల, డిసిప్లైను, మరి నీ అలవాట్లు, ఈ 3 మంచిగా ఉంటే ఎవడైనా ఈ లోకంలో సంపాదించే మార్గాలు ఉన్నాయి. బ్రతుకు తెరువు లేదు అనేవాడు అసమర్థుడు, వాడికి ఏమి చేతరానివాడు, లేదంటే చెడు అలవాట్లు ఉండేవాడు, సోమరితనం, వాడే బ్రతుకు తెరువు లేదని ఈ లోకంలో తారాడతాడు. కానీ ఏమాత్రం శ్రమ కోర్చి పనిచేసేవాడికి ఈ రోజుల్లో బ్రతుకు తెరువుకు లోటే లేదు. చదివే ఉద్యోగమే కావాలనేది ఏం లేదు. అంతకన్నా బాగానే సంపాదించే వాళ్ళు ఉండరు. అది మనలో పట్టుదల, ఉత్సాహం ఉండాలి. అది